అయిపోయింది. హలో బాబాయ్ టీవీ గారింటికి నేను పెడతా. ఘనంగా పెళ్లి చేయించుకున్నాడండి. ఎవరు మరి నేను ఉండాల్సిన స్థానంలో ఉన్నది ఎవరు? మాట్లాడాలి కదా, మాట్లాడురా. నువ్వేందమ్మా మధ్యలో? నువ్వెవరు? నీకు తెలియదా అన్నీ? బాపందరి దగ్గర ఆడవై ఉంటావు, ఈడ ఈ పెళ్లి చేసుకొస్తావు, మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చి ఉంచుతావు. తెలియదా నీకు? తీసుకురా. ఏంటి ఎందుకు రాదు? ఉంచుకున్న దాన్ని లోపల పెడతావు, చేసుకున్న దాన్ని రావద్దంటే ఏం భయం ఆమెకి? కనబడతలేవా ఇడా? రా నువ్వు కూడా, నువ్వు రా ముందు బయటికి. ఎందుకు రావద్దు? ఎవరామె? ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమెనే రమ్మని బయటికి. మరే మేమేం పోవు కానీ ఆమెను రమ్మని. ఆమెను కూడా అన్యాయం చేస్తాను నేను. ఆమెను ఏం ఉంచుకునేటోని కాదు. ఆమెను కూడా ఎలా తింగటోని. నువ్వు చేసుకున్నావు కాబట్టి నేను వచ్చిండ్రా ఇప్పటిదాకా. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను దాకా వచ్చిన నేను. ఎవరమ్మా నువ్వు? చేస్తావు ఇలా చేస్తావేంది? ఎందుకు రావద్దు? బయటికి భార్య అది గుంజుతుంది. ఎవరమ్మా ఎందుకు రాను? పెళ్లి చేసుకున్నావు కాబట్టి వచ్చిన నేను. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి వచ్చిన నేను. పెళ్లి చేసుకొని ఉంటాను కాబట్టి వచ్చింది. పెళ్లి చేసుకున్నా కాబట్టి వచ్చిన అంటా నేను. పెళ్లి ఫోటో గుర్తుకరాపు. వద్దేంది? వద్దు. మంచి పని చేసినావని వద్దంటున్నావు. పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి ఇంకొక ఆమె తోటి సంబంధం పెట్టుకొని నన్ను వదిలేసి మళ్ళా తర్వాతకి కోట్ల కేసేసి ఇంకో దాన్ని తీసుకొచ్చుకొని ఉంచుకునేది ఎక్కడిది? 14 ఏళ్ళు లాయర్లను మెయింటైన్ చేసుకుంటా, మేనేజ్ చేసుకుంటా 14 ఏళ్ళు ఉంటది ఈ కేసు. ఆడైనా 6-7 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎక్కువ ఈ కేసుకి. మీరు కూడా అన్నారు కదా ఆడోళ్ళని తీసుకుపోయి ఉంచుకున్న వాటి కాడ పెడతారమ్మా వీళ్ళు. నీ బిడ్డను అమ్మా ఉంచుకున్న వాటి కాడ పెడతారు వీళ్ళు బిడ్డలని. నువ్వెందుకు అడ్డం పడుతున్నావు? అక్క ఈమెనే చేసిందమ్మా. ఈమె పూలమ్మ. ఈమె అటెండ్ కావట్లే కోర్టుకి. అసలు భాగవతం ఈమె చేసింది. ఏమంతి గాడికి పోతాడు కాకల కాసుడు అక్క చెల్లెలు. సార్ నల్గొండ డిఇఓ భిక్షపతి 2010 ఆగస్టు 27కు మ్యారేజ్ చేసుకున్నాడు అండి. 14 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైనాక నెలకి వదిలేసి 2 సంవత్సరాల తర్వాత కోర్టులో కేసేసాడండి, డైవర్స్ కావాలి అని చెప్పి. పెళ్లికి ముందే ఇంకొక ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు. ఆమె పెళ్లి రోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. పెళ్ళైనాక మాకు 1 వీక్ తర్వాత 15 డేస్ తర్వాత తెలిస్తే మేము అడిగితే, నేనంటే కిట్టన్ వాళ్ళు ఇచ్చారు, నేను ఐఆర్ ఆఫీసర్ని కాబట్టిగా నేను అంటే గిట్టని వాళ్ళు ఇస్తారు, మీరు అవన్నీ నమ్మద్దని చెప్పాడు సార్. సరే అనుకున్నాం సార్. తర్వాతకి ఆమె ఫోన్లు చేయడము, నన్ను బెదిరియడము, వీళ్ళిద్దరు కలిసి నా జీవితం అన్యాయం చేసి పోయి మళ్ళీ ఆమెతోనే ఉండి మళ్ళీ కోర్టులో డైవర్స్ కావాలని కేసేసి అతనే వేసాడు సార్. కోర్టు చుట్టూ తిరుగుతున్నాను సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది సార్. నేనేమో కాపురాన్ని తీసుకెళ్ళమని నేను కేసేసాను సార్.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు సార్. కోర్టులో కేసు నడుస్తుంటే ఇంకొక ఏమంతో సంబంధం పెట్టుకొని ఆమెను ఇంట్లో ఉంచుకొని 3 పిల్లలు అన్నాడు సార్. నాకు ఈ మధ్య ఈ తెలుస్తుంది 10-15 రోజులు అవుతుంది సార్ మాకు తెలిసి. నిజమేనా కాదా అని మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇంటి దాకా వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్నాడు సార్. 2 ఉన్నారు సార్. ఆమె ఎవరు అని అంటే నా ఫ్యామిలీ, నా భార్య అని అంటున్నాడు సార్. మరి నేనెవరు, నా పైన ఎందుకు కోర్టులో కేసు వేసావు నువ్వు, నేను ఉండంగా ఆమె ఎవరు, ఇంట్లో వచ్చి ఉండంగా ఆమె ఎవరు ఉండాలి అని చెప్పి నేను అంటే, ఆమె ఉంటేది నువ్వు నడు ఇక్కడి నుంచి వెళ్ళి, నువ్వు చంపుతా అంటున్నాడు సార్. మనసులో పెట్టి చంపిస్తా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నడవకుంటా అని బెదిరిస్తున్నాడు సార్. 14 సంవత్సరాలు అవుతుంది సార్. లేరు సార్. 1 నెలనే ఉంది కాపురానికి. నెల రోజులే ఉంది. 1 నెలనే ఉంది. పెద్దమ్మనైతే నేను పెద్దమ్మనైతే అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయిండు, ఈయన చేయబట్టయ్యా. ఇక నాకాన్నే ఉంచుకుంటాను. మిర్యాలు కూడా ఉన్నా. కోర్టుకు వస్తున్నాడండి. కోర్టుకు వస్తున్నాడు. కోర్టుకు అటెండ్ అవుతున్నాడు. విడాకులు అవ్వలేదండి. నేను కాపురం తీసుకెళ్ళమని కేసేసానండి. కేసు నడుస్తూనే ఉంది. కేసు నడుస్తా అంటే కూడా కోర్టును కూడా తప్పుదారి పట్టించి అతను ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకొని 3 పిల్లలు అన్నాడు అని అంటే ఒక ఉన్నతమైన అధికారి అసలు ఎవరు ఏం న్యాయం చేయలేరా సార్? ఇంకా నాకు 14 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఎన్ని బాధలు పడుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నా సార్. సార్ నా డిమాండ్ ఏం లేదు సార్. నన్ను తీసుకెళ్తాడా, ఆమెను వదిలించుకుంటాడా? ఈ రెండిట్లో లేదని ఒకటి జరగాలి సార్. ఆమెను వదిలించి నన్ను తీసుకెళ్ళాలి అంతే. ఎవరు సార్ ఆమెకి ఎక్కడి సార్ రైట్స్? ఫోన్ చేయడము, నన్ను తిట్టి కొట్టి నా సామాన్లు, నా బంగారం అంతా లాక్కొని నన్ను ఎల్లగొట్టారు సార్. ఆయన ఉన్న వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు ఎల్లగొట్టిన తర్వాతకి అప్పటికి కూడా కాపురం తీసుకెళ్ళమని మా అమ్మ నాన్న ఒకటే కూతురు కదా అనేసి వాళ్ళు వాళ్ళ స్థాయికి నుంచి కూడా చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేశారు సార్. బతిమిలాడారు సార్ తీసుకెళ్ళమని. 1 మంత్ అయిపోయినాకనే నన్ను వదిలేసాడు. అదైనా కూడా అప్పుడు ఇంకో లేడీతో రాధిక చేయబట్టి వదిలేసాడు. తర్వాతకి డైవర్స్కి అప్లై చేశాడు. డైవర్స్ కోసం అని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. నేను కూడా కాపురం తీసుకెళ్ళాను. అంటే ఈ విషయం తెలిసి ఎన్ని రోజులు అవుతుంది మీకు? అంటే ఇన్ని సంవత్సరాలు. సునీత తోట అండి. ఇప్పుడు సునీత అనే ఈమె 3వ ఆమె. ఈమె 3వ ఆమె సార్. ఈ ఫస్ట్ ఎవరు? ఫస్ట్ రాధిక తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఓకే. ఆమె వల్లనే ఆమెనే పెళ్లి రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. పెళ్లి రోజు అంటే మ్యారేజ్ చేసుకున్నట్ట? ఓన్లీ రిలేషన్ లో ఉన్నట్టు? ఓన్లీ రిలేషన్ లో ఉన్నాడు. ఎన్ని రోజులు నాతో ఉండి ఇప్పుడు నన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకుంటాను ఇస్తే మేము అది అడిగా. మాకు పెళ్లి రోజే తెలియదు సార్. పెళ్లి అయినాక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత తెలిస్తే మేము అడిగితే నేను హైయర్ ఆఫీసర్ని కాబట్టి నేనంటే గిట్టని వాళ్ళు ఇచ్చారు, మీరు అవన్నీ నమ్మద్దన్నాడు. సరే అనుకున్నాం. అట్లా 1 మంత్ ఉన్నాడు సార్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పేరేంటి? ఇప్పుడున్న ఆమె పేరు కొడిపే సునీత సార్. కొడిపే సునీత. ఇప్పుడు ఈమెతో ఉన్నట్టు ఎన్ని రోజుల తర్వాత మీకు తెలిసింది? మాకు ఇప్పుడు జస్ట్ ఈ 10-15 రోజుల నుంచి తెలిసింది సార్. ఇది నిజమేనా కాదని మేము ఎంక్వైరీ చేసుకునేసరికి 15 డేస్ పడుతుంది సార్. ఇంటికి వెళ్ళేసరికి మీరు ఎన్నో భార్య? మొదట నేను ఫస్ట్ భార్య. చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో నాకు పెళ్లి జరిగింది. పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన ఎన్ని డేస్ ఉన్నారు మీరు? సంసారం ఎన్ని రోజులు చేశారు? 1 మంతే సంసారం చేశారు. తర్వాత వదిలిపెట్టడానికి గల రీజన్ ఏముంది మీకు? వేరే ఇంకా పెళ్లికి ముందు వేరే రాధికతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా సార్. ఆమె వల్ల నన్ను వదిలేశారు సార్. ఆమె వల్ల ఈ సారే వదిలేశారు, డిఓ గారే వదిలేశారు మీకు? ఓకే సార్, రైట్. ఓకే మేడం.